సిటీ న్యూస్కు స్వాగతం. లోక్సభలో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్, బీజేపీలు నిరసన వ్యక్తం చేశాయి. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై విశ్వ హిందూ పరిషత్, బీజేపీతో సహా పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాహుల్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ కోనేర్ సెంటర్లో నిరసన చేపట్టాయి. కోట్ల మంది తాము హిందువులమని గర్వంగా భావిస్తుంటే రాహుల్ గాంధీ వాళ్లందరినీ హింసావాదులని అంటున్నారని వారు ఆరోపించారు. ఎమర్జెన్సీ విధించిన 1984లో ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాహుల్కు అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. మరోవైపు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు హిందుత్వము హింసతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు. వివేకానందుడు హిందూ అయినా, గాంధీ హిందూ అయినా సహృద్భావాన్ని, సోదరభావాన్ని సూచిస్తాయని చెప్పారు. భారతదేశ అత్యున్నత పార్లమెంటు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ హిందువుల పట్ల, హిందూ సమాజం పట్ల అవహేళనగా మాట్లాడటం మేము ఖండిస్తున్నాం. ఎంతో సనాతన ధర్మంగా ఉండేటువంటి మనోభావాల్ని, మా యొక్క మనోభావాల్ని దెబ్బతీసే హక్కు నీకు ఎక్కడుందని చెప్పేసి ఈ రోజున హిందూ సమాజం మిమ్మల్ని నిలదీస్తుంది. ఈనాటి మత ఘర్షణ మీరే రెచ్చగొట్టి పార్లమెంటులోనే అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను తీసుకొచ్చి ఈ ఐక్యతని, ఈ యొక్క విధానాన్ని, మా యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ అంటే మా యొక్క క్రమశిక్షణని అన్నింటినీ కూడా నువ్వు ఉల్లంఘించడానికి మీరెవరని చెప్పేసి మేము హిందూ ఐక్య వేదిక తరపున, విశ్వ హిందూ తరపున మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఈనాటి పరిస్థితుల్లో ఉందాగా ఉండాల్సినటువంటి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే. మన హిందూ మతం గురించి రాహుల్ గాంధీ గారు అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి. అందరూ కూడా ఆయన్ని దించడానికి ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్. హిందూ మతంలో పుట్టడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ మానవ జన్మ దొరకదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్నపాటి రాజకీయ నాయకుల్ని మనం హిందూ ధర్మం మీద వాళ్ళ ద్వేషాన్ని కక్కుకునే వాళ్ళని చూసాం. ఇవాళ అదే చావలోకి వచ్చిన మన రాహుల్ ఖాన్ ఎవరు అన్నది అతని మాటల్లోనే అతని ఇవాళ పార్లమెంట్లో బయటపెట్టాడు. ప్రతి ఒక్కడికి హిందూ ధర్మాన్ని దూషించడం, హిందూ ధర్మం మీద హేళన చేయడం అనేది అందరికీ ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అదే చావలో మన రాహుల్ ఖాన్ కూడా ఉన్నాడు. అయితే మన పార్లమెంట్లో హిందూ ధర్మం గురించి నోటికొచ్చినట్టు వాగిన రాహుల్ ఖాన్ని చట్టపరంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, దుర్గావాహిని, విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్య కనుక వెంటనే జరగకపోతే ఇవాళ ధర్నాలకే కాదు, రేపు పొద్దున్న ప్రతి ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి ఇంతకన్నా ఎక్కువ ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము. భార్య చేతిలో భర్త హతమైన ఘటన బంటుమిల్లి మండలం చిన్నతుమ్మిడి గ్రామంలో చోటు చేసుకుంది. బంటుమిల్లి మండల పరిధిలోని చిన్నతుమ్మిడి గ్రామానికి చెందిన బుకిమి అప్పారావు కీర్తనలకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య చేతిలో భర్త హతమైన ఘటన బంటుమిల్లి మండల పరిధిలోని చిన్నతుమ్మిడిలో చోటు చేసుకుంది. బంటుమిల్లి మండల పరిధిలోని చిన్నతుమ్మిడి గ్రామానికి చెందిన బుకిమి అప్పారావుకు కీర్తనలకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 7 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగడంతో కీర్తన అప్పారావును క్షణికావేశంలో స్క్రూడ్రైవర్తో మెడపై పొడవడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువులు ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మచిలీపట్నం క్లూస్ టీం వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మర్డర్ చేశారని తెలిసింది. తెలంగాణ వచ్చాము, గ్రామస్తులందరం చూసి ప్రెస్ మీట్ వాళ్ళకి వీళ్ళందరికీ తెలియపరచడం అయినది. మేము వచ్చి చూసేసరికి రక్తంలో పడి ఉండేది, శ్వాస లేదు. అంబులెన్స్ వచ్చేసరికి చనిపోయాడని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అంచేతంటే నేను వచ్చేసరికి మా వాళ్ళు అగ్గొట్టేసరికి ఎవరో వచ్చి ఆయన్ని పొడిచేసి వెళ్ళిపోయారని చెప్పింది. నేను మా పిన్నోళ్ళ దగ్గరకు వెళ్ళేసరికి ఇట్లా జరిగింది అని అంతవరకు చెప్పింది. అడిగితే ఇంటికి వచ్చే టైంకి మా మాయగారిని చూశాను.
చూడంగానే మా బాబాయ్ని పిలిచాను. మా బాబాయ్ అందరిని పిలిచికొచ్చాడండి. అది పిలిచికొచ్చిన తర్వాత 108కి ఫోన్ చేశాను. 108కు పావు గంటకు వచ్చిందండి. తర్వాత వాళ్ళు వచ్చి రాగానే మనిషి శ్వాస లేదు, కేసు పెట్టినాక అప్పుడు తీసుకెళ్తాను. రక్తం కారిందండి, రక్తం అయితే కారిందండి, మనిషి అయితే శ్వాస లేదండి. పినియన్ కేకేసేపాటికి తలిపడి తోసాను. ఆ కటింగ్ బేర్ ఉంచండి అక్కడ పొడి చేసింది. అది జరిగిందండి. కేకేసింది, వచ్చాను తలుపు తోసేపాటికి కటింగ్ బేర్ అట్లా పొడి చేసింది. వెనకాల ఎవరున్నారో తెలియదు, పడుతున్నమాట చూశాను. అది జరిగింది. పిని కేకంగానే 11ంటికి జరిగింది. అది నాకు బాబు ఒక్కడేనండి, ఒక్కడే. పెళ్ళయ్యా 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుద్దండి, గుర్తులేదు నాకు. అది గుర్తులేదు. ఆ చిన్న ఉండే గొడవలేదండి. ఇప్పుడు తాగు ఉంటారో చిన్న బయటకు గొడవలు ఉంటాయి కదా, అట్లా తాగొద్దా ఏదో ఇంట్లో ఉంటాయి గొడవలు. మాకు ఎవరి మీద అనుమానం లేదు. రాత్రి నాకు ఎప్పుడు 5 మందు రాత్రి మందు వేసింది గలాసులో. రాత్రి వేసింది. మా తమ్ముడు తీసుకెళ్ళి తాగేవాడు, పడుకునేవాళ్ళు తింటున్నారని వయసు రాత్రి జరుగుద్దని మాకు తెలీదు. అది జరిగింది రాత్రి. అయ్యానండి 2 ఇళ్ళు అయ్యే. 11ంటికి కేకేసింది. అటు తలుపేసేపాడు అది కేటం బేరు ఉంది, అటు పొడి చూశాను, అటు పొడిచింది. అది జరిగింది రాత్రి. వచ్చేపాటికి సరిపోయాడు. ఆమె వచ్చి కేకేసింది అంతే. మా తమ్ముడు పిల్లని కేకేసింది, మా మరద కేకేసింది. అది నేను తలుపు చేసేపాటు కటింగ్ బేరు ఉంది, అది బారది ఉంది. ఆ సన్నది అయితే గుచ్చుకునేది కాదు, వెనక అది ఉంది కదా, అది పేగులకి గుచ్చుకుపోయింది. బొంటుమల్లి మండలం చిన్నతుమ్మిడి గ్రామానికి చెందిన తెల్లపు అచ్చమ్మ అనే ఆమె తన సోదరుడైన గుసుమి అప్పారావు అనే అతన్ని ఆమె భార్య అయిన గుసుమే కీర్తన నిన్న రాత్రి స్క్రూ డ్రైవర్తో అతని యొక్క కంఠంపై పొడవటం వల్ల చనిపోయినట్లుగా మనకి ఫిర్యాదు ఇవ్వగా దానిపై బొంటుమల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అయింది. సార్, ఈ సంఘటన ఏ టైంలో జరిగింది? రాత్రి 11:30 ఆ సమయంలో జరిగింది. తర్వాత వాళ్ళే 108 అంబులెన్స్కి కాల్ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సిబ్బంది ఇతను చనిపోయినట్లుగా డిక్లేర్ చేయడం జరిగింది. నాగాయలంక మండలంలో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని అరికట్టాలని వక్కపట్లవారిపాలెం సర్పంచి అంబటి శ్యాంబాబు ఎంఆర్ఓ త్రినాథ్ బాబును కోరారు. నాగాయలంక మండలంలో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని అరికట్టాలని వక్కపట్లవారిపాలెం సర్పంచ్ అంబటి శ్యాంప్రసాద్ తహసీల్దార్ త్రినాథ్ బాబును కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పేద ప్రజలకు రేషన్ బియ్యం నేరుగా చేరేందుకు బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకువచ్చి నేరుగా అందించడం జరుగుతుందని అన్నారు. పేదలకు ఉచిత బియ్యం అందించేందుకు ప్రభుత్వం 243,000 కోట్లు ఖర్చు పెడుతుందని, దీంతో పాటుగా రేషన్ డీలర్లకి కేజీకి ₹1 చొప్పున కమిషన్ ఇస్తూ, మొబైల్ వ్యాన్ డ్రైవర్కి ₹21,000 లోన్ కట్టుకునేందుకు ఫెసిలిటీ ఇస్తూ, డ్రైవర్కి ₹3,000 జీతం చెల్లిస్తూ, ఇవన్నీ భరిస్తూ ఆహార భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తూ అక్రమ రేషన్ బియ్యాన్ని దోచేస్తున్న దోపిడీదారుల్ని వెంటనే అరికట్టాలని వినతి పత్రంలో ఆయన పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా హర్షించదగిన విషయాలు. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో నిరుపేదకి డైరెక్ట్ చేరాలని బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా లబ్ధిదారునికి రేషన్ బియ్యం అందాలని ప్రభుత్వం సంకల్పించి అనేక వేల కోట్లు, లక్షల కోట్లు, 243,000 కోట్ల రూపాయలు, 2,43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. దానికి అనేకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టానికి ఖర్చు పెట్టి డీలర్లకి ఒక కేజీకి ₹1 చొప్పున కమిషన్ ఇచ్చి ₹21,000 జీతం వ్యాన్ డ్రైవర్కి ఇచ్చి ₹3,000 ఆ వ్యాన్ లోన్ కట్టుకునే ఫెసిలిటీ కల్పించి ఇవన్నీ కూడా బరాయిస్తూ ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి ఆహార భద్రత కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్నటువంటి దోపిడీదారుల్ని అరికట్టడానికి మరి ఈ మండలంలో కీలకమైన పాత్ర తహసీల్దారు తీసుకోవాలని చెప్పి మేమందరం కోరతాం. అదేవిధంగా ఆయన స్పందించడం జరుగుతుంది. ఎక్కడైతే అక్రమ నిల్వలు ఉన్నాయో అక్రమ బియ్యం వ్యాపారానికి
సహకరిస్తున్నటువంటి డీలర్లని వ్యాన్ యజమానులను అందరినీ కూడా చర్యలు తీసుకుంటామని ఆయన మాకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఎవరిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోయినా ఒక ప్రజా ఉద్యమంలాగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో ఎవరో కూడా దోపిడీ చేయడానికి వీలు లేకుండా అరికట్టడానికి ఈ రోజు నుంచి కూడా కంకణం కట్టుకుని ఇది ప్రజా ఉద్యమంలాగా తీసుకెళ్తాం. ఈడేపల్లిలో 2 ఏళ్లుగా అనధికారికంగా రేషన్ షాపు నిర్వహిస్తున్న మహిళపై సివిల్ సప్లైస్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈడేపల్లిలో 2 ఏళ్లుగా అనధికారికంగా రేషన్ షాపు నిర్వహిస్తున్న మహిళపై సివిల్ సప్లైస్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈడేపల్లిలోని 27వ నంబర్ రేషన్ షాపును గతంలో డ్వాక్రా గ్రూపు మహిళ సుజాతకు అధికారులు కేటాయించారు. 2022 డిసెంబర్లో వ్యక్తిగత కారణాలతో రేషన్ షాపు నిర్వాహకురాలు సుజాత 2 నెలలు సెలవు పెట్టింది. ఆ 2 నెలల కాలానికి మరో మహిళ అనుమతులు తెచ్చుకుంది. నాటి నుండి నేటి వరకు సుమారు 2 ఏళ్ల పాటు అనధికారికంగా సదరు మహిళ షాపు నిర్వహిస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు సివిల్ సప్లైస్ డీటీ సుభాన్ బి రేషన్ షాప్పై దాడి చేశారు. షాపులో ఉన్న స్టాకులోనూ అధికారులు వ్యత్యాసాలు గుర్తించారు. 72 కేజీల స్టాకు తక్కువగా ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అనధికారికంగా షాపు నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేసి షాపును సీజ్ చేసి షాపులోని స్టాకును సమీపంలోని రేషన్ షాపుకు అధికారులు అప్పగించారు. మాకు 2022లో ఒక ఆవిడ సుజాత అనే ఒక ఆవిడ డీలర్షిప్ చేస్తున్నారు. అయితే అలా పాప డెలివరీ నిమిత్తం అని చెప్పి ఆవిడ 2 months లీవ్ పెట్టి వెళ్ళారు. ఆ టైంలో ఈవిడ నాగమణి గారని పల్లి నాగమణి గారు అని చెప్పి ఆర్డర్ తీసుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్లో 2 నెలలు ఆవిడ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు. అయితే 2 months అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేశారు. ఎటువంటి ఆధారాలు ఆర్డర్స్ అయితే ఏమీ లేవు. 2022 నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడే కొనసాగుతున్నారు. అది ఇల్లీగల్ గా జరుగుతుంది డీలర్షిప్ అనేది. అయితే ఈ షాప్ కూడా 2022లో ఉన్న ప్లేస్ వేరు, ప్రెజెంట్ నడుపుతున్న డోర్ నెంబరు వేరు. దానికి కూడా ఎటువంటి ఆధారాలు పర్మిషన్స్ అయితే లేవు. ఇదంతా కూడా సరుకు కూడా షార్టేజ్ 72 kgs దాకా కనిపించింది. షార్టేజ్ అంతా కంప్లైంట్ వచ్చింది. దాన్ని బట్టి వచ్చి షాప్ని అయితే సీజ్ చేసి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సరుకుని. గొడుగుపేటలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 29 మరియు 30వ తేదీలలో ఆడి కృత్తిక కావడి మహోత్సవాలు నిర్వహించనున్నారు. గొడుగుపేటలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 29 మరియు 30వ తేదీలలో ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 29న స్వామివారి శాంతి కళ్యాణం, కేరళ వాయిద్యాలతో విమాన కావడి సేవ కార్యక్రమం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 30న అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. మన గొడుగుపేటలో కాసానిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 29, 30వ తారీఖు స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహ ప్రకారము ఆడి కృత్తిక కావడి సేవా మహోత్సవం జరుపుటకు దైవజ్ఞైనది. అలాగే 29వ తారీఖు ఉదయం గణపతి పూజను మొదలుకొని తదుపరి స్వామివారికి అభిషేకాలు, అలాగే స్వామివారి కళ్యాణము, స్వామివారి సర్పసూక్తంతో హోమము జరుగుతాయి. అలాగే 29వ తారీఖు సాయంత్రము 5 గంటల నుండి స్వామివారి దేవాలయం ఎదురుగా కేరళ వేళ వాయిద్యాలతో విమాన కావడి సేవా మహోత్సవం జరుగుతుంది. అలాగే 30వ తారీఖు ఉదయం మంగళవారము 3 స్తంభాల సెంటర్ బైపాస్ రోడ్లో ఉన్న సిద్ధిబుద్ధి శ్రీ విజయ గణపతి దేవాలయం నుండి భక్తులందరిచే కావడి సేవా మహోత్సవం కూడా జరుగుతుంది. ఆ కావడి సేవను కోనే సెంటర్ మీదుగా స్వామివారి దేవాలయంకి చేరుతుంది. స్వామివారి దేవాలయంకి వచ్చిన తరువాత స్వామివారి ఆ కావడిలో ఉన్న ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తదుపరి మహాపూర్ణాహుతి కార్యక్రమము, అలాగే తదుపరి అన్న సమారాధన కార్యక్రమం. మచిలీపట్నం రోటరీ క్లబ్ 11 అవార్డులు దక్కించుకున్నట్లు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. మచిలీపట్నం రోటరీ క్లబ్ 11 అవార్డులు దక్కించుకున్నట్లు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు లింగం మోజెస్, అనుపమ ముఖర్జీలు తెలిపారు. క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 2023-24లో మచిలీపట్నం శాఖ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి తన ప్రత్యేకత చాటుకుందని అన్నారు. ప్రధానంగా పల్స్ పోలియోతో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలకు మచిలీపట్నం శాఖ సేకరించిన నగదు అందించడం జరిగిందన్నారు. మచిలీపట్నం నుండి రోటరీ పోలియో ఫండ్కు చిత్తజల్లు సాయి ప్రసాద్, ఏ జ్యోతి, కంతేటి అనిల్ కుమార్లు ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున ₹3,00,000 అందించడం జరిగిందన్నారు. క్లబ్ ప్రతినిధులు అజ్మతున్నిసా, సాయి ప్రసాద్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోటరీ క్లబ్ అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది
ముందు పోలియో. ఈరోజు ఎండ్ పోలియో కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించగలిగామంటే మా క్లబ్ సభ్యులందరి సహకారంతోనే. ఈరోజు క్లబ్ ఇలా ఉంది అంటే మీ మీడియా మిత్రులందరి సహాయ సహకారాలకి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్లబ్ సెక్రటరీగా 4 సార్లు నన్ను తీసుకున్నందుకు మా మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నా 5th టైం అండి. మరి ఒకసారి కూడా ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా క్లబ్ వారికి, మా రోటరీ సంస్థకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత సంవత్సరంలో చేసిన ప్రోగ్రామ్స్ గాను మా క్లబ్ 11 అవార్డులు గెలుచుకుందండి. ప్రెసిడెంట్ గారు వివరంగా మీకు అన్ని అవార్డులు చెప్పారు. మరి ముఖ్యంగా పోలియోని నిర్మూలించటంలో మా క్లబ్ తరపు నుండి అనిల్ గారు, జ్యోతి గారు, సాయి గారు 3 లక్షలు డొనేషన్ ఇవ్వటం జరిగింది. కనుక వారికి క్లబ్ సెక్రటరీగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాఫిల్ టికెట్స్ ప్రోగ్రామ్ అనేది మాకు జరుగుతుంది. టికెట్స్ కి గాను 2,50,000 కలెక్ట్ చేయటం జరిగిందండి మచిలీపట్నంలో. కనుక మా పోలియో చైర్ అయినటువంటి సాయి గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సాయి గారు చేసే కృషి పోలియోకి చాలా ఘనమైందండి, మేము చూస్తూ ఉంటాం. కనుక వచ్చే సంవత్సరం కూడా మోసెస్ గారు, నేను ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉంటున్నాం కాబట్టి జరిగే ప్రతి ప్రోగ్రాంలో కూడా వారందరికీ మా క్లబ్ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత సంవత్సరం 2023-24 సంవత్సరంలో మచిలీపట్నం రోటరీ క్లబ్లో జరిగినటువంటి కార్యక్రమాలను గుర్తించి మా యొక్క డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు 30 జూన్ 2024న విజయవాడలో A+ కన్వెన్షన్లో అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి క్లబ్లన్నిటికీ అవార్డులు అందించడం జరిగినది. దానికి నేను ప్రెసిడెంట్ మరి మా యొక్క పోలియో చైర్ సాయి గారు, మరి మా అసిస్టెంట్ గవర్నర్ గారు జ్యోతి గారు, మరి అజ్మితా గారు, ఇంకా మెంబర్స్ పాల్గొన్నాము. ఆ కార్యక్రమంలో మాకు ఈ సంవత్సరం అత్యధికంగా అవార్డ్స్ రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మేము చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలని మా గవర్నర్ గారు గుర్తించి అక్కడ అందరిలో మమ్మల్ని అభినందించడం మాకెంతో ఉత్సాహంగా. చేసినటువంటి ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ మీటింగ్ మీతో ఎందుకు షేర్ చేసుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశాము అంటే, గత సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ మచిలీపట్నం వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్కి, వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నింటికి డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చినటువంటి రికగ్నిషన్స్, అవార్డ్స్ మీతో పంచుకుందామని, మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను మీ ద్వారా పబ్లిక్ రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ విక్టరీ సెలబ్రేషన్స్ మీతో సెలబ్రేట్ చేసుకుందామని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈ ప్రెస్ మీట్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, సాయి గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఆ పాయింట్స్ నేను టచ్ చేయడం లేదు, కానీ సాయి గారు మీకు చెప్పడం మర్చిపోయాను. ఆయన రీజనల్ చైర్, మొత్తం డిస్ట్రిక్ట్ అంటే 84 క్లబ్బులలో పోలియో ఫండ్కి ఎక్స్క్లూజివ్గా ఒక డిస్ట్రిక్ట్ చైర్ ఉంటారండి. దానికి ఈ ఎంటైర్ డిస్ట్రిక్ట్కి సాయి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన హయాంలో గత 7-8 ఏళ్ల క్రితం కూడా 8 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.